మరోవైపు తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ నాయకులు కడియం శ్రీహరి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నేను మీతో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే 2,75,000 కోట్ల రూపాయలు మీరిచ్చిన హామీలకు కానీ మీరిచ్చిన గ్యారంటీలకు కానీ అదేవిధంగా మనం చేయవలసిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ ఏమాత్రం కూడా సరిపోయే పరిస్థితి లేదు, ఏమూలకు కూడా సరిపోయే పరిస్థితి లేదు. కాబట్టి దీనిపైన నేను నిన్న కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఇంకా రియలిస్టిక్గా వనరులను సమీక్షించుకోవడానికి ఉన్న అవకాశాలు ఏంటి, దుబారా తగ్గించుకోవడానికి ఉండే అవకాశాలు ఏంటి, అవన్నిటిని కూడా మీరు ఎక్సర్సైజ్ చేసి ఇంకా రియలిస్టిక్గా దీన్ని రూపొందించి మీ మాట నిలబెట్టుకుంటారని నేను ఆశిస్తున్నాను. మహేశ్వర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా ఈరోజు కూడా మళ్ళీ రాజకీయ ప్రసంగం చేశారు అధ్యక్ష. వారు సరే, నేను లోతుగా వెళ్లకుండా నిన్న చాలా సమయం ఇచ్చారు, అన్ని అంశాలు మాట్లాడాను. దాంట్లో నుంచి కేవలం ఒక అంశం మాత్రమే ఈరోజు వారు రిప్లై ఇవ్వడం జరిగింది. కనీసం ఒక్కదానికైనా రెస్పాండ్ అయ్యారు, సంతోషం అధ్యక్ష. వారికి అన్ని విషయాలు తెలుసు. వారు సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్న రీసెర్చ్ స్కాలర్ వారికి అన్ని విషయాలు తెలుసు అధ్యక్ష. కానీ చాలా తెలివిగా మాట్లాడతారు కాబట్టి ఈరోజు బడ్జెట్ని చాలా తెలివిగా వారు ప్రవేశపెట్టగలిగినారు. కానీ వాస్తవం ఏంటో ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది అధ్యక్ష. ఈరోజు మనకున్నటువంటి రిసోర్సెస్ తోటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ వారు చేసినటువంటి తప్పు వారికి తెలుసు. అమలుకు నోచుకోలేనటువంటి వాగ్దానాలు ఇవ్వడం వల్ల ఈరోజు వారు నష్టపోతూ ఉన్నారు, ఈ రకమైనటువంటి అపనిధులు పడతా ఉన్నారు అధ్యక్ష. వారు ఇచ్చినటువంటి అన్ని హామీలు నెరవేర్చాలంటే ఈ రాష్ట్ర బడ్జెట్ కాదు, దేశ బడ్జెట్ కూడా సరిపోదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు చాలా స్పష్టంగా రెండు ప్రశ్నలు వారిని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు ట్యాక్స్ రెవెన్యూలో దాదాపు 20,100 రూపాయలు వారు పెంచారు అధ్యక్ష. ఏ రకంగా ట్యాక్స్ పెరుగుతుంది? మరి కళ్ళు సీసాల మీద పెంచుతారా, లేకుంటే రిజిస్ట్రేషన్ దస్తాల మీద పెంచుతారా, ఏ రకంగా పెంచుతారో ఎక్కడ కూడా వారు చెప్పకుండా దాదాపు 20,100 రూపాయల ట్యాక్స్ రెవెన్యూ పెంచడం, అంతేకాకుండా 59,625 కోట్ల రూపాయలు ఓపెన్ మార్కెట్లో మేము అప్పు తెస్తామని చెప్తా ఉన్నారు అధ్యక్ష. అది కాకుండా 4,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి మేము అప్పు తెస్తామని చెప్తా ఉన్నారు అధ్యక్ష. అదర్ లోన్స్ 1,000 కోట్ల రూపాయలు తెస్తామని చెప్తా ఉన్నారు అధ్యక్ష. దాదాపుగా 65,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి కూడా మరి ఈరోజు 53,227 కోట్ల డెఫిసిట్లో ఈరోజు మరి ఏ రకంగా వారు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేరుస్తారో చెప్పాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు ఈ రాష్ట్రంలో రెండు ముఖ్యమైనటువంటి అంశాలు అధ్యక్ష. నేను 412 హామీల గురించి మాట్లాడడం లేదు అధ్యక్ష. కేవలం వారు చెప్పినటువంటి 6 హామీల గురించి అన్నా కనీసం అవ్వన్నగర్ పూర్తిగా నెరవేరుస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇప్పుడు మేము 2 హామీలు నెరవేర్చామని చెప్పారు కదా అధ్యక్ష. దాంట్లో నుంచి ఆ గృహలక్ష్మిలోనే ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో ఇంకా మహాలక్ష్మి ఒకటి ఉంది అధ్యక్ష. మహాలక్ష్మిని పూర్తి చేస్తే 1 హామీ నెరవేరుస్తారు అధ్యక్ష. దానికి దాదాపుగా అధ్యక్ష మహాలక్ష్మి పథకానికి ఏటా 14,000 కోట్ల రూపాయలు కావాలి అధ్యక్ష. ఏటా 14,000 కోట్ల రూపాయలు కావాలా? దానికోసం మరి మీరు కర్ణాటకలో 17,500 రూపాయలు కేటాయించారు అధ్యక్ష. కానీ మన రాష్ట్రంలో మాత్రం దానికంటూ 1 రూపాయి కూడా కేటాయించలేదు అధ్యక్ష. ఈ రకంగా డబ్బు కేటాయించకుండా, బడ్జెట్లో ఎక్కడ కూడా చూపించకుండా మేము మాత్రం అన్ని స్కీములు మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పేసి ప్రజల్ని మభ్యపెట్టడం ఎంతవరకు సమంజసమో చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మరి ఈరోజు వ్యవసాయానికి 40,000 కోట్ల రూపాయలు
అవసరం పడుతుందని చెప్పి ఆ శాఖ వారు చెప్తా ఉంటే కేవలం 19,700 రూపాయలు ఈరోజు మరి కేటాయించారు అధ్యక్ష. మరి ఈరోజు రుణమాఫీ చేస్తారా దాంతో, లేకుంటే రైతు బంధు ఇస్తారా, లేకుంటే ఇంప్లిమెంట్స్ ఇస్తారా, లేకుంటే 500 రూపాయలు మీరు బోనస్ ప్రకటించినటువంటిది మరి ఏది ఇస్తారో చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉందని తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. కేవలం ప్రజల్ని మభ్యపెట్టడానికి ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేనటువంటి మీరు ఇందాక ఒక విషయం తెలియజేశారు కదా అధ్యక్ష. పిఎం ఆవాస్ యోజనను వాడుకుంటాం, పిఎం ఆవాస్ యోజన ఉన్నటువంటి మరి సబ్సిడీని వాడుకుంటాం అని చెప్పారు. మరి దానికి ఇంద్రమ్మ పేరు ఎందుకు పెట్టారో దాని గురించి మరి ఇంకా చెప్పడం లేదు అధ్యక్ష. ఇంద్రమ్మ పేరు కేంద్ర ప్రభుత్వ నిధులు వాడుకొని ఇంద్రమ్మ పేరు పెడతానంటే అది ఎంతవరకు సమంజసం అధ్యక్ష? మరి నేను ఒకటి అడుగుతా ఉన్నాను, దానికి మరి ఇందిరాగాంధీ గారితో పాటు వాజ్పేయి గారి ఫోటో కూడా పెడతానంటే మరి దాని గురించి పూర్తి సమాధానం చెప్పకుండా ఖచ్చితంగా వ్యంగ్యంగా మాట్లాడినట్టుగా మాకు అర్థమైంది అధ్యక్ష. దయచేసి నేను ఒకటి అడుగుతా ఉన్నాను, మరి స్పష్టంగా మీరు చెప్పండి. మరి వాజ్పేయి పేరు కూడా యాడ్ చేసి వాజ్పేయి బొమ్మ కూడా పెడతారని చెప్పండి. మరి ఇంద్రమ్మ ఇల్లు ఖచ్చితంగా మేము కూడా పూర్తిగా పిఎం ఆవాస్ యోజన కింద మీకు సహకరిస్తామని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు అధ్యక్ష, అంతేకాదు 6 గ్యారెంటీల గురించి మీకు కావాల్సిన 1,50,000 కోట్ల రూపాయలు కదా అధ్యక్ష.